ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్ని మీరెంత ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మీ గృహాల్లోనికి అడుగు పెడుతూ ఉన్నారు. ఆయన మీ గృహాల్లో ఉంటే సంతోషంతో, ఆనందంతో, సర్వసమృద్ధితో దేవుడు నింపుతాడు. నిజంగా ఉదయకాలమే దేవునితో సహవాసం చేయడం, ఆయనతో గడపడానికి ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యము. ఉదయం లేవగానే మనం మన భారాలు, బాధలు, బాధ్యతలు ఎవరితో చెప్పినా ఎవరు మనకు సహాయం చేయలేకపోవచ్చు, ఎవరు మనకు సపోర్ట్గా నిలవలేకపోవచ్చు. అయితే ఆయనకు మన బాధ చెప్పుకొని ఆయనతో మన భారాన్ని పంచుకుంటే తప్పకుండా ఆయన మనపై కృప చూపిస్తాడు. మన పక్షంగా ఎవరు లేకపోయినా, ఏ విషయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా దేవుడు మన పక్షంగా నిలవబడి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మీరు ఏ పోరాటంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత మాత్రం కలవరపడక లేవగానే మీ దినాన్ని దేవునికి అప్పగించండి. తండ్రి, ఈ దినాన్ని మీరు నన్ను నడిపించండి అయ్యా, మీ చిత్త ప్రకారంగా జరిగించండి ప్రతి విషయాన్ని. ఆయనపై ఆనుకొని దినాన్ని ప్రారంభిస్తే తప్పకుండా ఆయన నడిపిస్తాడు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సర్వ సృష్టికర్త చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. మీరు ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ సమస్యలో, ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించి మీ ప్రతి సమస్య గురించి ప్రార్థిస్తున్న మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రతి సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనే అద్భుతాలు నీ జీవితంలో జరిగించబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. చూడండి, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఏదైతే నీకు చెప్పానో, ఏ మాట నీకు ఇచ్చానో ఆ మాట నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను. ఏ పరిస్థితి నీకు ఎదురైనా, ఆ మాట నెరవేర్చబడ్డానికి నీకు అవకాశం లేకపోయినా, నేనిచ్చిన మాటకి జరగదని నీకు అనిపిస్తూ ఉన్నా, మనుషులందరూ అంటూ ఉన్నా, ఈ లోకమంతా నీ జీవితంలో కార్యం జరగదంటూ ఉన్నా కూడా నేనున్నాను. నేను నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చానో తప్పక నెరవేరుస్తాను. అప్పటి వరకు నీకు తోడుగా ఉంటాను. ఆ కార్యం జరిగేంత వరకు నీకు సహాయం చేస్తాను. నిన్ను విడిచిపెట్టనని యాకోబుతో చెప్తున్నాడు దేవుడు. యాకోబుతోటే కాదు, ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే నా స్వరాన్ని వింటున్నారో, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారో, ఆయన నీకు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టనని. నమ్మదగిన దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చడం ఆయనకు తెలుసు. వాగ్దానాన్ని నెరవేర్చలేని అసమర్థుడు కాదైనా. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దేవుడు తప్పకుండా జరిగించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడైనా. ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నీ కుటుంబాన్ని రక్షిస్తున్న ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారా, తప్పక నెరవేర్చబోతున్నాడు. నీ బిడ్డలు అభివృద్ధి చేస్తాను, నీ బిడ్డలు హెచ్చిస్తాను, నీ బిడ్డలు ఉన్నత స్థితిలో నిలువబెడతానని దేవుడు వాగ్దానం చేశారా, తప్పక నెరవేర్చబోతున్నాడు ఆయన. నీకు గర్భఫలం ఇస్తానని ఆయన వాగ్దానం చేశారా, తప్పక నెరవేర్చబోతున్నాడు. నీకు వివాహం జరిగిస్తానని వాగ్దానం చేశారా, తప్పక నెరవేర్చబోతున్నాడు. నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడా, తప్పక నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు, తప్పక నెరవేర్చబోతున్నాడు. నీ పరిచయని విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశారా, అయితే తప్పకుండా విస్తరింపజేయబోతున్నాడు ఆయన.
నిన్ను నేను వాడుకుంటానని దేవుడు నీతో వాగ్దానం చేశారా? అయితే తప్పకుండా వాడుకోబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకురాబోతున్నాడు ఆయన. మీ విశ్వాసాన్ని కొనసాగించండి, అదే విశ్వాసం ఉంచండి ప్రభు మీద. వాగ్దానం ఇచ్చిన దేవా నమ్మదగిన వాడవు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా నీవు నమ్మదగిన వాడవయ్యా. ఆ మాటలన్నీ కొట్టివేసి నా జీవితంలో అద్భుతం చేయగలవు. నీవు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడవయ్యా. ఈ లోకము, ఈ భూమి గతించిపోయి నీ మాటలు గతించవని గ్రంథంలో రాయబడి ఉంది. ఏది గతించిపోతున్నా నేను భయపడను తండ్రి. నువ్వు తప్పక నెరవేర్చే దేవుడు నాకున్నావు. నీ మాట ఎప్పటికీ గతించదనని నేను నమ్ముతున్నానని విశ్వాసంతో ముందుకు సాగండి. చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము అని లేఖనం సెలవిచ్చిన ప్రకారంగానే మీరు కూడా ఆయన నాకున్నాడు, ఆయన ఎప్పటికీ నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టనని ఆయనే చెప్పాడు కదా. నీ జీవితంలో అద్భుతం చేస్తున్నానని ఆయనే చెప్పారు కదా. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నానని ఆయనే చెప్పారు కదా. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడిగా ఉన్నారు. నేను ఎంత మాత్రం భయపడను. ఏ పరిస్థితి నన్ను బాధించలేదు, ఏ పరిస్థితి నన్ను ఏమీ చేయలేదు అని విశ్వాసంతో చెప్పండి, ధైర్యంతో చెప్పండి. ఈ లోకంలో ఒకవేళ మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఉండొచ్చు, మీ పరిస్థితులన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, అన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు నీకు ఎదురైనా నీ ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నిస్తూనే ఉండి, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు నేను నెరవేర్చబోతున్నానని. మనం నమ్మిన ప్రభు సామాన్యుడు కాదు. నీ జీవితంలో అసాధారణ కార్యాలు జరిగిస్తాడైనా, ఊహకందని కార్యాలు జరిగిస్తాడైనా. కాబట్టి నేను గొప్ప దేవుని నమ్ముకున్నాను, ఆయన ఏదైనా చేయగలిగిన వాడని విశ్వాసంతో చెప్పండి. మీ ధైర్యం ఎంత మాత్రం విడిచిపెట్టకండి, దానికి గొప్ప ప్రతిఫలం పొందుకోబోతున్నారు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతో కాలంగా దేవుని మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారా? ధైర్యాన్ని కోల్పోక విశ్వాసంతో ముందుకు సాగండి. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచబోతుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని విడిపించబోతుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని లేవనెత్తబోతుంది. మీ విశ్వాసమే మీ కుటుంబంలో అద్భుతకరమైన రక్షణ కార్యాలు జరిగించబోతుంది. మీ విశ్వాసమే మీ బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించబోతుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మండి, అనేక అద్భుతాలు పొందుకోండి. వాగ్దానం నమ్ముతున్నట్లయితే నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని చూచే తరుణాన్ని మాకు ఇచ్చారు, మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారయ్యా. ప్రార్థించడానికి, స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, నీతో మాట్లాడుకోవడానికి నీవు ఇస్తున్న అవకాశాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇప్పటికైనా మేము నీకు లోబడతామని, ఇప్పటికైనా నీ కొరకు జీవిస్తామని, ఎప్పటికైనా మా జీవితాలు మార్చుకొని కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఎప్పటికైనా నీ మార్గంలో నమ్మకంగా నడుస్తామని ఆశించి మరలా మా దినాలు పొడిగిస్తున్నది మీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, ఎంత మాత్రం మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నేను మీతో చెప్పినది నెరవేర్చేంత వరకు కూడా నేను విడిచిపెట్టనని ఆనాడు యాకోబుతో వాగ్దానం చేశారు, ఈరోజు మాతో చేశారు. యాకోబుతో వాగ్దానం ఇచ్చి నెరవేర్చారు తండ్రి. యాకోబు జీవితంలో అనేక అద్భుతాలు జరిగించారు. మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా జరిగించారు. మీరు ఏదైతే చెప్పారో అది నెరవేర్చారయ్యా. ఏ వాగ్దానం ఇచ్చారో మీరు నెరవేర్చారు. అదేవిధంగా ఈరోజు ఎంతమందితో మాట్లాడారో, ఎంతమందికి ఈ వాగ్దానం దయచేశారో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. వారికి ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి, కష్ట నష్టాల్లో ఉండి, అనారోగ్యాలతో ఉండి, ఆర్థిక బంధకాలతో ఉండి, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉండి, నీకు దూరం అయిపోయిన స్థితిలో ఉండి, పరిచర్యలు నలిగిపోతూ ముందుకు సాగలేక, ఉద్యోగ సమస్యల్లో ఉండి, వ్యాపారాల సమస్యల్లో ఉండి, ఇంకా అనేక సమస్యల్లో ఉండి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడవు. నిన్ను ఆశ్రయించే వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఎంతమంది నీపై ఆధారపడి వారి సమస్యని చేతులు పెడుతున్నారో
వారి సమస్యలన్నీ నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎక్కడ నలిగిపోతున్నారు, ఎక్కడ ఏడుస్తున్నారు, ఎక్కడ పడిపోయారో, దేనిని గురించి భరించలేని కలవరంలో ఉన్నారో, దేనిని గురించి భరించలేని బాధపడుతూ ఉన్నారో, ఏది వారి జీవితానికి ఆటంకంగా ఉందో, ఏది వారి జీవితాన్ని నలగొడుతూ ఉందో, ఏది వారి ఆత్మీయ స్థితిని పడగొట్టిందో, ఏ పాపం ద్వారా నలిగిపోతున్నారో, ఏ శాపం వారి కుటుంబాన్ని తినివేస్తూ ఉందో, ఏ వ్యసనము వారిని తినివేస్తూ ఉందో, ఏ ఆర్థిక బంధకం వారిని కృంగదీస్తూ ఉందో, అప్పులు వారిని బాధ పెడుతూ ఉన్నాయో, అయ్యా ప్రతిదీ మీరు చూస్తున్నారు తండ్రి. చూచుచున్న దేవుడవు, నీకు కనుమరుగైంది ఏది లేదు తండ్రి. వారి బాధ నీకు తెలుసు, వారి సమస్య నీకు తెలుసు, వారి కన్నీటి పరిస్థితులు నీకు తెలుసు. నైనా ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తారు, వారి జీవితాలు అద్భుతాలు చేసే దేవుడవు. ఎంతమంది అయితే కామెంట్స్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో, ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అద్భుత కార్యములు యేసు నామములో జరుగునుగాక. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచి ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ప్రతి బాధ నుండి యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి విధమైన కోర్టు కేసు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి అప్పు నుండి విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. ఉద్యోగ సమస్యలను విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. వ్యాపారంలో సమస్యలను విడుదల పొందుకొందురుగాక యేసు నామములో. గర్భఫల లేమితో ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి గర్భంలో ఇప్పుడే తాకండి తండ్రి. ఇప్పుడే గర్భంలో ఉన్న ప్రతి ఆటంకమును మీరు తొలగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ఏ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదని కలవరపడుతున్నారా? ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.